దిస్ ఇస్ శ్రీధర్ గడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. తెలంగాణ రాష్ట్రం నుంచి వేలాది మంది త్రివిధ దళాల్లో పనిచేసి ఈ దేశ రక్షణ కోసం కృషి చేశారు. వాళ్ళందరి చరిత్ర ప్రజలందరికీ తెలవాలని ఒక అద్భుతమైన పుస్తకాన్ని రాశారు. కోట్లాది మంది విద్యార్థులు ఈ కథలను చదివి ఇన్స్పైర్ అయి త్రివిధ దళాల్లో చేరి దేశ రక్షణకు కృషి చేయాలని, ఆ బుక్ గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది తెలంగాణ రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్గా పనిచేసిన కల్లల్ రమేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మన తెలంగాణ వీరుల ప్రాంతము. ఎంతోమంది వీరులు మన తెలంగాణలో పుట్టారు. మన తెలంగాణను చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇటువంటి వీరులు ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్లో రెండవ ప్రపంచ యుద్ధము, ఆ తర్వాత జరిగినటువంటి 47-48 పాకిస్తాన్తో జరిగిన యుద్ధం, 62 చైనా, 65 పాకిస్తాన్, 71 పాకిస్తాన్, ఆ తర్వాత మనందరికీ తెలిసిన కార్గిల్, శ్రీలంకలో ఉన్నటువంటి ఐపీకేఎఫ్ అండ్ రీసెంట్గా జరిగినటువంటి ఆప్ సింధూర్ అండ్ ఈ మధ్య కాశ్మీర్లోనూ మరియు నార్త్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి టెర్రరిస్టు, వీటన్నిటిలో కూడా మన భారతదేశము, ముఖ్యంగా మన తెలంగాణ సైనికులు వీరోచితంగా పోరాడి మన దేశాన్ని రక్షించారు. కాబట్టి మన తెలంగాణలో ఎవరైతే వీరోచితంగా పోరాడి మన దేశ రక్షణ కలిపారో, అట్లనే వీరికి కొంతమంది వారి సుప్రీం సాక్రిఫైస్ చేసినటువంటి వారు, లేక కొంతమంది వారు శత్రువుల్ని ఓడించి కూడా వచ్చిన వారు, వీరందరికీ గ్యాలంటరీ అవార్డ్స్ అని ఇస్తారు. మనకి రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో మిలిటరీ క్రాస్ అనేవాళ్ళు అనమాట. అటువంటి 2 మిలిటరీ క్రాస్ మన తెలంగాణకు చెందినటువంటి వారికి ఉన్నాయి. అంతరిక్షంలో మొట్టమొదటిగా వెళ్ళినటువంటి ఎవరైతే ఉన్నారో వింగ్ కమాండర్ రాకేష్ శర్మ, అతను మన తెలంగాణలో, మన హైదరాబాద్లో గ్రామర్ స్కూల్ మరియు నిజాం కాలేజీలో చదువుకొని ఆ తర్వాత ఎన్డీఏలో చేరి, ఎయిర్ ఫోర్స్లో చేరి, ఆ తర్వాత అంతరిక్షానికి వెళ్ళారు. అంతేకాకుండా 1957లో యశ్వంత్పూర్ బ్రిడ్జ్ దగ్గర కూలినటువంటి ఒక రైలు ప్రమాదంలో వందలాది మంది కొట్టుకోపోతుంటే తన ప్రాణాలని లెక్క చేయకుండా వారిని రక్షించినటువంటి హవల్దార్ సోమయ్య గారి స్టోరీ దీంట్లో ఉన్నది. 1962వ యుద్ధంలో జరిగినటువంటి కెప్టెన్ రొజారియో స్టోరీ కూడా దీంట్లో ఏ ప్రకారంగా శత్రువుల్ని ఓడించి మన సైన్యానందరినీ క్షేమంగా తీసుకొచ్చి ఆ తర్వాత ఆయన భగవంతునికి దగ్గరికి వెళ్ళిపోయారు, వారి స్టోరీ ఉన్నది. 1965లో పాకిస్తాన్ మీద వీరోచితంగా అటాక్ చేసినటువంటి జనరల్ జాకీ, మొహమ్మద్ అలీ జాకీ గారి స్టోరీ. శత్రువుల భూభాగంలో, అంటే వారి శత్రువుల ఆకాశంలో నుంచి చొచ్చుకొని పోయి 300-400 కిలోమీటర్ల దూరంలోకి పోయి వారి స్థావరాలను ధ్వంసం చేసి మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చినటువంటి ఎయిర్ మార్షల్ నఖ్వీ, ఎయిర్ వైస్ మార్షల్ పార్కర్, వింగ్ కమాండర్ ఫరూక్ మెహతా లాంటి వారి కొంతమంది ఎయిర్ ఫోర్స్ వారియర్స్. అదే ప్రకారంగా 71 యుద్ధంలో పోరాడినటువంటి మన హైదరాబాద్ చెందిన MCSWA అబ్బాస్ అలీ ఖాన్ గారి నౌసేన మెడలు. ఆ తర్వాత శ్రీలంకలో కానీ లేకపోతే కాశ్మీర్లో జరిగినటువంటి కెప్టెన్ సంజయ్ జైన్, కర్నల్ శ్రీనివాస్ లంకా, లేక మేజర్ భరత్ రెడ్డి, కర్నల్ సంజీవ్, ఇటువంటి వారు చాలామంది స్టోరీసు. వారు ఏ ప్రకారంగా వీరోచితంగా పోడారు, వారు ఫస్ట్లీ వారి జన్మస్థలం ఏమిటి, వారు ఎక్కడ పుట్టారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు, వాళ్ళు ఏ స్కూల్లో చదివారు, వాళ్ళు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చేరడానికి కారణం ఏమిటి, వారు ఏ ప్రకారంగా ట్రైనింగ్ తీసుకొని ఆ స్కూళ్ళలో అక్కడ ట్రైనింగ్ పొంది వారు ఆఫీసర్స్ అయ్యారు, ఆఫీసర్స్ అయిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ప్రాంతాల్లో పనిచేశారు, ఏ ప్రకారంగా ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు, శత్రువుల్ని ఓడించి మన భూభాగాన్ని రక్షించారు, ఆ తర్వాత కొంతమంది రిటైర్మెంట్ తర్వాత ఏం చేశారు, ఇటువంటివి కూడా వారి లైఫ్ స్టోరీస్ ఈ బుక్లో. 75 మంది గ్యాలంటరీ అవార్డు విన్నర్స్, మిలిటరీ క్రాస్, అశోక్ చక్ర, కార్గిల్ యుద్ధంలో మహావీర్ చక్ర వచ్చినటువంటి మేజర్ పద్మపాణి ఆచార్య, ఈ మధ్య జరిగినటువంటి గల్వాన్లో మహావీర చక్ర వచ్చినటువంటి సంతోష్ బాబు, అదే గల్వాన్లో సేనా మెడల్ వచ్చినటువంటి కెప్టెన్ అర్జున్ దేశ్పాండే, ఇటువంటి వారి స్టోరీస్ అన్నిటినీ నేను ఈ 75 మంది గ్యాలంటరీ అవార్డు విన్నర్స్ని దీంట్లో మిలిటరీ క్రాస్, అశోక్ చక్ర, మహావీర్ చక్ర, వీర చక్ర, శౌర్య చక్ర, కీర్తి చక్ర పొందినటువంటి మేజర్ సురేష్ సూరి, సేనా మెడల్, నౌసేనా మెడల్, వాయుసేనా మెడల్ జరిగినటువంటి 75 మంది గ్యాలంటరీ అవార్డ్ స్టోరీస్ నేను దీంట్లో పొందుపరిచాను. మీ అందరికీ నేను చేయబడినటువంటి విజ్ఞప్తి ఏంటంటే, మీ పిల్లలకి
ఈ పుస్తకాలు ఇచ్చేసి వారిని చదువుకొని దేశభక్తులుగా సైన్యంలో చేరి దేశాన్ని కాపాడిండండి, తల్లిదండ్రుల పేర్లు గొప్పగా చేసేసి మన రాష్ట్రం పేరు గొప్పగా చేయాలని చెప్పేసి నేను మీతో కోరుతున్నాను. ఇది బోల్డ్ అండ్ బ్రేవ్. ఎందుకు అంటే ఒక యుద్ధంలో వెళ్ళాలి అన్నా లేక ఆర్మీలో వెళ్ళాలన్నా ఎవరైనా ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కానీ ఈవెన్ కార్పొరేట్లో కూడా తీసుకోవాలంటే బోల్డ్గా డెసిషన్ తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత వారికి కావాల్సిన బ్రేవ్, కరేజ్ ఉండాలి. అందుకని దీని పేరు బోల్డ్ అండ్ బ్రేవ్, ఆనరింగ్ ద తెలంగాణస్ హీరోస్ వాలర్, సాక్రిఫైస్ అండ్ ప్రైడ్. సుమారు నేను 3.5 సంవత్సరాల వరకు ఫస్ట్లీ వీళ్ళు అసలు గ్యాలంటరీ అవార్డ్స్ మన రాష్ట్రంలో ఎవరు ఉన్నారు అన్నదే మనకు తెలియదు. కాబట్టి ఫస్ట్ నేను ఎవరెవరు ఉన్నారు అని చెప్పి వాళ్ళని నేను కనుక్కోవడానికి ప్రయత్నం చేశాను. సుమారు 100 మంది వరకు ఉన్నట్టు తెలిసింది. ఆ తర్వాత వాళ్ళ పేర్లు, వాళ్ళ అడ్రస్సెస్, దాని తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఒకవేళ వారు చనిపోతే వాళ్ళ భార్య, సతీమణులు లేకపోతే పిల్లలు ఎక్కడ ఉన్నారు, వాళ్ళందరినీ కాంటాక్ట్ చేసి వాళ్ళ జీవిత చరిత్రలు మొత్తం ఒక్కొక్కళ్ళతోటి నేను పర్సనల్గా ఇంటర్వ్యూ చేసేసి వాళ్ళ జీవిత చరిత్రల్ని ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇది సుమారు 75 మంది వరకు ఇప్పటికి లిమిట్ చేశాను. నెక్స్ట్ ఎడిషన్లో ఇంకా చాలామంది ఎవరెవరైతే మిగిలిపోయారో, ఎవరైతే కాంటాక్ట్ చేయలేరో వాళ్ళని కాంటాక్ట్ చేసి మళ్ళీ సెకండ్ ఎడిషన్ రాబోతుంది. ఈ 75 మంది గ్యాలంటరీ అవార్డ్స్ విన్నర్స్ జీవిత చరిత్రలు మొత్తము దీంట్లో పొందుపరచడం జరిగింది. ఒకరు ఏమిటి అంటే మీ ఛానల్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. రెండోది ఏంటంటే మేము దీన్ని త్వరలోనే అమెజాన్లో పెట్టబోతున్నాము. కొన్ని బుక్ స్టోర్స్లో కూడా మేము దీంట్లో ఇవ్వబోతున్నామండి.